హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మార్చి 29వ తారీఖున శక్తివంతమైనటువంటి ఏకాదశి, కోరికలు నెరవేరేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున పాటించవలసినటువంటి పూజా విధానం, నియమాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందుగా అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అందరికీ తెలిసినటువంటి విషయమేనండి, మనకి ఈ మార్చి నెల 29వ తారీఖున ఆదివారం రోజు అత్యంత శక్తివంతమైనటువంటి కామద ఏకాదశి వస్తూ ఉంది. ఈ పరాభవనామ సంవత్సరములో మనకి ఉగాది తరువాత ఇదే మొట్టమొదటి ఏకాదశి. కామద ఏకాదశి అంటే కోరికలు నెరవేర్చే రోజు అని అర్థం. ఏకాదశి రోజున ఎవరైతే విష్ణుమూర్తిని పూజిస్తారో అలాంటి వారి పాపాలన్నీ వెంటనే తొలగిపోయి కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయట. అంతటి శక్తి ఈ కామద ఏకాదశికి ఉంది. ఈ యొక్క ఏకాదశి రోజు మనం చేయవలసినటువంటి పూజా విధానాల గురించి ఇప్పుడు తెలియజేయబోతూ ఉన్నాను. కొన్ని చిన్న నియమాలు పాటించవలసి ఉంటుంది. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ మార్చి 29న ఆదివారం నాడు కామద ఏకాదశి ఏర్పడింది. ఈరోజు విష్ణుమూర్తిని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది మనకి లభిస్తూ ఉంది. అలాగే కోరినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఆదివారం ఈనాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి. మీ జాతకం అదృష్టంగా మారుతుంది. అలాగే శనిదోషాలతో ఇబ్బంది పడేవారు నీటిలో నల్ల నువ్వులను కలిపి స్నానం చేయండి. ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం అనేది చేయాలి. ఏకాదశి రోజున తప్పనిసరిగా పసుపు వస్త్రాలను ధరించటం వలన అదృష్టయోగం కలుగుతుంది. మీ యొక్క జాతకములో గురు బలం అనేది కూడా పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంటి గడపను సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము. ఈ ఏకాదశి రోజున ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడితే మీ ఇంట్లోనికి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుంది. ఏకాదశి రోజున ఇంటి గడపకు పసుపు రాస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం అనేది సిద్ధిస్తుంది. ఇంటి ముందు ముగ్గు వేసి పూజా గదిలో కూడా ఒక చిన్న ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన అనేది చేసుకోండి. ఏకాదశి రోజున ఏమి చేసినా చెయ్యకపోయినా తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీకున్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది మీకు సంపూర్ణంగా కలుగుతుంది. కాబట్టి ఏకాదశి రోజున పూజ కోసం ఖచ్చితంగా తులసి దళాలు అనేది సిద్ధం చేసుకోండి. విష్ణుమూర్తికి 2 తులసి దళాలు సమర్పించినా చాలు, మీ పూజకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుంది. పసుపు రంగు పుష్పాలతో విష్ణుమూర్తిని అందంగా అలంకరించి 2 పిండి దీపాలను వెలిగించండి. బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ 2 దీపాలు తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఈ కామద ఏకాదశి రోజున పూజ గదిలో పిండి దీపాలు వెలిగించి విష్ణుమూర్తిని పూజిస్తే మీ పూజకు సంపూర్ణమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోండి. పూజా గదిలో కొన్ని అక్షింతలు అనేది కూడా పెట్టుకోవాలి. అలాగే ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో 2 తులసి దళాలు వేసి మీ పూజా గదిలో పెట్టుకోండి. ఇక విష్ణుమూర్తికి అరటి పండ్లను మరియు బెల్లం ముక్కను నివేదించండి. ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ విష్ణుమూర్తి పటం ముందు తులసి దళాలు వేస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు కానీ 108 సార్లు కానీ జపించినట్లయితే మీకు విష్ణుమూర్తి యొక్క పూర్తి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలా పూజ అంతా చేసుకున్న తర్వాత విష్ణుమూర్తికి కర్పూర హారతి సమర్పించి ఏకాదశి వ్రత కథను కూడా చదువుకోండి. మీ పూజను ఆ కథతో ముగించుకోవచ్చన్నమాట. స్వామివారికి నమస్కారం చేసుకుని తలపై అక్షింతలు వేసుకుని 3 సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి పూజ చివరలో కొబ్బరికాయను నివేదించండి.
ఏకాదశి పూజ అనేది ముగించుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా చాలా సులభంగా విష్ణుమూర్తిని పూజించటం వలన ఇక మీ జీవితంలో కష్టాలు అనేవి ఉండవు. పట్టిందల్లా బంగారుమయం అవుతుంది. అయితే ఈరోజు తప్పనిసరిగా స్త్రీలు ఉపవాసం ఉండాలి. పురాణాల ప్రకారం అసలు ఏకాదశి రోజున అన్నం తినకూడదని, ఒకవేళ ఏకాదశి రోజున అన్నం తింటే పాపాలు పెరిగిపోతాయని నమ్మకం. కాబట్టి ఏకాదశి రోజున చేసే ఉపవాసాలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. అయితే ఉపవాసం ఉండలేని వారు ఉల్లిపాయ, వెల్లుల్లి, బియ్యం మరియు గోధుమలు ఈ పదార్థాలు లేకుండా ఆహారం తీసుకోండి. మీ కుటుంబానికి ధన ప్రాప్తి అనేది కలగాలి అంటే కనుక ఏకాదశి రోజున ఒక ఎర్రటి వస్త్రంలో పచ్చ కర్పూరాన్ని మూటగా కట్టండి. ఆ కట్టినటువంటి మూటను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. ఈ ఇంటికి అయితే ఈ విధంగా పచ్చ కర్పూరంతో మూటను కట్టుతారో ఆ ఇంటిలోనికి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇంటి సంపద బాగా పెరుగుతుందన్నమాట. ఈ విధంగా అలాగే మీ ఇంటి సింహద్వారం పైన తడి గంధంతో స్వస్తిక్ గుర్తు వేయండి. ఇంటికి ఉన్నటువంటి వాస్తు దోషాలు అనేవి తొలగిపోతాయి. ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఏకాదశి రోజున సాయంత్రం 6 గంటల తర్వాత మీ ఇంటి గడప దగ్గర 2 దీపాలను వెలిగించుకోండి. ఏకాదశి రోజున ఇంటి ముందు దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం మొత్తానికి కూడా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఏకాదశి రోజు సాయంత్రం సమయంలో తులసి కోటను పూజిస్తే భోగభాగ్యాలతో సిద్ధిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి యొక్క మంత్రాన్ని జపిస్తూ ఈ తులసి కోటకు ప్రదక్షిణలు అనేది చేయండి. మీరు చేసేటువంటి వ్యాపారాలలో లాభాలు అనేవి ఎక్కువగా పెరుగుతాయి. అలాగే తులసి మొక్క చుట్టూ కూడా తిరగటం వలన మీకు అష్టైశ్వర్యాలు అనేవి తొందరగా ప్రాప్తిస్తాయన్నమాట. ఏకాదశి రోజు తప్పనిసరిగా మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్ళండి. స్వామివారికి తులసిమాల సమర్పిస్తే ఎంతటి సమస్య అయినా కూడా వెంటనే తొలగిపోతుంది. విష్ణుమూర్తి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యితో దీపాలను వెలిగించినట్లయితే అఖండ రాజయోగం, లక్ష్మీ యోగం అనేవి మీకు సిద్ధిస్తాయి. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు కొయ్యకూడదు. అలాగే పగటిపూట నిద్రపోకూడదు. ఈ ఏకాదశి ఆదివారం వచ్చింది అంటే నిన్ను చాలామంది అంటూ ఉంటారు మాంసాహారం తింటారు అని. కానీ ఈరోజు మాంసాహారం తింటే మహాపాపంగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ వారం తినకుండా ఉంటే చాలా మంచిది. అలాగే చాలామందికి సందేహం రావచ్చు, తులసి ఆకులు ఆదివారం రోజున ఇలా కొయ్యకూడదు అంటున్నారు, ఎలా పూజకి చేసుకోవాలి అంటే కనుక ముందల రోజునే కోసి మాలగా కట్టుకోండి. లేదంటే ఆ రోజున ఒక దండనైనా కొని తెచ్చుకోండి. అలా తెచ్చిన వాటితో స్వామివారికి అలంకరించుకోవాలి. ఏకాదశి ఆదివారంతో కలిసి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అస్సలు మాంసాహారం తినకండి. గోర్లు అనేది కూడా కత్తిరించకూడదు. దీనివల్ల ఆయుష్ అనేది క్షీణిస్తుంది. ఏకాదశి రోజున మీ బీరువాలో డబ్బు ప్రదేశంలో ఒక 2 లవంగాలు, ఒక చిన్న కర్పూరం పెట్టండి. ఈ సువాసనకు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంటి ఆదాయం పెరుగుతుంది. బీరువాలో లాకర్లలో ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి ఆ వస్త్రం పైన డబ్బు, నగలు పెట్టుకోండి. ఇలా చేస్తే మీ ఇంట్లో అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గి ఇంటి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఏకాదశి రోజున బియ్యం కొనకూడదు. నల్లటి వస్తువులు కూడా కొనకూడదు. ముఖ్యంగా కత్తులు, కత్తెరలు వంటి వదులైన వస్తువులను అస్సలు కొనకూడదనమాట. దీనివల్ల ఇంట్లో గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ కామద ఏకాదశి రోజున పసుపు కొంటే చాలా మంచిది. దానివలన మీ ఇంటి ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుంది. రావి చెట్టులో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఏకాదశి రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేస్తే పితృదోషాలు తొలగిపోతాయి. తరతరాలు తిన్నా కానీ తరగనటువంటి ధనప్రాప్తి కలుగుతుంది. ఏకాదశి రోజున రావి చెట్టుకు 7 ప్రదక్షిణలు చేస్తే మీ మనసులోని కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు రావి చెట్టుకు పసుపు దారాన్ని కట్టండి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సఖ్యత అనేది పెరుగుతుంది. ఇక రావి ఆకుపైన గంధంతో శ్రీ అని రాసి మీ పర్సులో పెట్టుకుంటే మీరు వృధా ఖర్చులు అనేవి తగ్గిపోతాయి. ధనం అనేది రెట్టింపుగా వస్తుంది. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకు కాళ్లకు పసుపు రాసుకోవాలి. అలాగే ఈ కామద ఏకాదశి రోజున గోమాతకు అరటిపండ్లు తినిపించి నమస్కారం చేసుకుంటే 33 కోట్ల మంది
దేవతల యొక్క అనుగ్రహం అనేది మనకి సులభంగా లభిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ కామద ఏకాదశి రోజున విష్ణు స్వరూపమైన తాబేలు విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజా గదిలో ఉత్తరముఖంగా పెట్టుకోండి. ఈ కుటుంబం పైన విష్ణుమూర్తి అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది మీకు కలుగుతుంది. ఏకాదశి రోజున